ఈ కేసు తనపైన రాజకీయంగా కక్షతో పెట్టిన కేసు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, రాజకీయ కక్షను రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పడం. ఇక్కడ కోర్టును రప్పరప్ప కాదు కదా, రప్పరప్ప కోర్టును ఏం చేస్తారు, కోర్టు పైన రప్పరప్ప కాదు. సో రప్పరప్ప అంటూ మేము 2029లో తొక్కుకుంటూ పోతామని ఒక పొలిటికల్ మెసేజ్ ఇవ్వడం. రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళినా స్వాతంత్ర సమరయోధుల్లాగా భావిస్తారు. సో వాళ్ళు జైలుకి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా వాళ్ళు ఏం చేసినా దే మేక్ ఇట్ ఎ పొలిటికల్ ఈవెంట్. మీరు చూడండి, ఎక్కడ రాజకీయ నాయకులు వితౌట్ పొలిటికల్ ఈవెంట్ చేయరు. సో వాళ్ళు ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు కేసు జగన్ పైన కనుక వైసీపీ వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తూ నిరసన స్వాగతం పలుకుతున్నారు జగన్, కానీ ఇది ఒక పొలిటికల్ కేసు అని చెప్పడం. సో ఎప్పుడైనా జగన్ లక్ష్యం ఏంటి, దీని ఒక పొలిటికల్ ఈవెంట్గా, ఇది ఒక పొలిటికల్ కేసుగా ప్రజెంట్ చేయడం మొదటి కారణం. రెండవది, ఇలాంటి కేసులు తనను రాజకీయంగా నిర్వీర్యం చేయవు, సో తనలో మరింత శక్తిని నింపుతాయి అని తన కార్యకర్తలకు, శ్రేణులకు, తనను అభిమానించే ఓటర్లకు ఒక మెసేజ్ ఇవ్వడం. ఎందుకంటే తాను ఇలాంటి కేసులకు భయపడను అని రెండవది. మూడవది, జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ పాపులర్, ఓడిపోవచ్చు కానీ జన గుండెల్లో జగనన్న ఉన్నాడు అని చెప్పడం. అందుకే మీకు మిర్చి ఆడుకోపోయినా, బంగారు పాలంకోపోయినా, ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు అని చెప్పడం. కొంత జనం రావచ్చు, కొంత జనాన్ని మొబిలైజ్ చేయొచ్చు, రెండు ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే హైదరాబాద్ తెలంగాణలో వైసీపీ లేదు కదా, తెలంగాణలో వైసీపీ ఎప్పుడో నిష్క్రమించుకుంది. వీళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు ఉంటే ఉండవచ్చు, లేరని మనం. కానీ పెద్ద ఎత్తున ఈ స్థాయిలో జనం వస్తారా అనేది క్వశ్చన్ మార్క్. సో అందువల్ల పొలిటికల్ మొబిలైజేషన్ అనేది ఇవాళ తమ బల ప్రదర్శన ద్వారా తన లీగల్ బ్యాటిల్కు పొలిటికల్ బ్యాటిల్ జోడించి జనం గుండెల్లో ఉన్నాడు, ఎక్కడికి పోయినా జనం వస్తున్నారని ప్రదర్శనగా చూపించడం. ఇది ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్లో పబ్లిక్ పర్సెప్షన్ మౌల్ చేసేటువంటి